మళ్ళీ వస్తా, నేను సరిగ్గా వినబడతలేదు. మనతోటి బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. క్రాంతి కిరణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నమస్కారం. క్రాంతి కిరణ్ గారు, అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు కేసీఆర్ మేడకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఏదుందో చుట్టుకునేటట్టు కనబడుతుంది. నిజంగా కేసీఆర్ యొక్క హస్తం దీనిలో ఉందని మీరు నమ్ముతున్నారా? ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీగా నమ్మేది అంటూ ఏం లేదండి. స్పష్టంగా గత 3-4 రోజుల నుంచి ఏదైతే వార్తల్లో పత్రికా మాధ్యమంగా కానీ అన్ని ఛానళ్ల మాధ్యమంగా కానీ జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాంగ్మూలాలు ఎవరైతే పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎవరైతే వాంగ్మూలాలు ఇస్తున్నారో దాని ఆధారంగా స్పష్టంగా విషయం తెలిసిపోయింది. ఏమిటి అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసిన అవినీతి పరాకాష్ఠకు చేరింది. ఆ అవినీతిని కాపాడుకోవడంలా తన కుటుంబం కూడా అవినీతిలో ఇన్వాల్వ్ అయింది. ప్రాథమికంగా లిక్కర్ స్కామ్ పేరు మీద వాళ్ళ కూతురు చేసిన ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దాన్ని కాపాడుకోనికి ప్రయత్నంలో ఒక ఆల్టర్నేట్ గా నరేటివ్ క్రియేట్ చేసి బీజేపీ భారతీయ జనతా పార్టీ అఖిల భారతీయ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారిని టార్గెట్ చేస్తూ ఒక కాన్స్పిరసీ ప్లాన్ చేస్తున్నారు. అది ఫెయిల్ అయ్యింది. అదే రకంగా ఆయన సొంత పార్టీలో ఉన్న నాయకులు అంటే స్పష్టంగా వ్యక్తిగతంగా కేసీఆర్ ఎంత దిగజారిపోయినాడంటే ప్రజా ఆదరణ ఎట్లా కోల్పోయినాడు, సొంత పార్టీ నాయకుల ఆదరణ కోల్పోయినాడు. సమాజంలో ఎవరు కూడా ఆయనని నాయకునిగా భావిస్తలేడు, ఒక బ్రోకర్ గా చూస్తున్నారు అని తెలిసిన తర్వాత ఆయనకైనా కాపాడుకోవడానికి అరే నా పార్టీలో ఉన్న నాయకులు నా మీద ఏ రకంగా కుట్ర పొందుతున్నారు, నా వెనుక ఏదైనా కొత్త పార్టీ ఫిరాయింపులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే పార్టీలో వేరే వ్యక్తిని నన్ను పడగొట్టి వేరే వ్యక్తిని సీఎం చేసే ప్రయత్నం చేస్తున్నారా, ఇటువంటివన్నీ కూడా ఆయన స్వతహాగా ఆలోచన చేసుకొని అవన్నీ కన్ఫర్మ్ చేసుకోనికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంగా లాగా కనిపిస్తున్నది. పోతే ఇంకా ఎంత దుర్మార్గం అంటే టు సేవ్ హిమ్సెల్ఫ్. ఫోన్ ట్యాపింగ్ అనేది బేసికల్ గా ఇందాక వేరే ప్యానలిస్ట్ గారు చెప్పినట్టు ఇట్స్ సెక్యూరిటీ మెజర్. అది ఒక ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ. అది ప్రభుత్వము ఒక వ్యక్తి ఏదైనా ఇంటెలిజెన్స్ బేసిస్ మీద వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్ళిపోవడం ప్రతి వ్యక్తికి కూడా ఒక హక్కు ఉంటుంది. తన వ్యక్తిగత జీవితం గోప్యంగా ఉంచుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి ఆడవాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అంటే ఇది చాలా దారుణమైన విషయం కదా. సహజం అది. ఇప్పుడు ఫోన్ అంటే ఫోన్ ఒకరినొకరితో ప్రైవేట్ కమ్యూనికేషన్ చేయడం అనేది అది టోటల్లీ పర్సనల్ యాక్టివిటీ. అది దాన్ని కూడా నా దగ్గర పవర్ ఉంది కదా అని రెగ్యులేటర్ దాకా ఇన్ఫ్లుయెన్స్ చేసి రెగ్యులేటర్ తోని యాక్చువల్ గా ఫోన్ ట్యాపింగ్ యాక్టివిటీ అనేది కేసీఆర్ ఎట్ హిస్ కెపాసిటీ చేయకపోవచ్చు. అది దాన్ని ఒక చాలా లార్జ్ స్కేల్ ఇన్ఫ్లుయెన్స్ రెగ్యులేటర్ మీద చేస్తే ఆ రెగ్యులేటర్ పర్మిషన్ ఇస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ యాక్టివిటీ జరుగుతుంది. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంటది. దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తన ఏదైతే చేస్తున్న అవినీతిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అదే రకంగా ఈయన రాజకీయ అంటే ఎంత ఇన్ఫీరియర్ రాజకీయ న్యూన్యత భావం ముఖ్యమంత్రి పరిస్థితి దిగజారిపోయిందంటే నాకన్నా పార్టీలో ఉన్న నాయకులు ఇంకా పెద్ద అగ్రస్థాయి పోతారేమో ఒక భయము. ఆయన కొడుకును కూడా దాటుకొని పోతారేమో అని ఒక భయము. ఒక్కడుగా ఉండే అవకాశం ఉందా? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకా పార్టీలో ఉండే ముఖ్య నేతలైన వాళ్ళ కుటుంబంలో ఉన్న కేటీఆర్ గానీ లేదంటే హరీష్ రావు గానీ వీళ్ళే కూడా ఉండే అవకాశం ఉంది, వాళ్ళకు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. నేను ఒకటే ఉదాహరణ చెప్తానండి. ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేసిన ఒక నాయకుడు ఈటల రాజేందర్. ఒక ఎత్తైన నాయకుడు, ఆయన ప్రజా ఆదరణ కలిగిన నాయకుడు. ఉద్యమంలో ఆయనకంటూ మీ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు, అలా బాగా పెద్ద నాయకుడని. మామూలుగా అంటే నేను ఈటల రాజేందర్ ఆయనతో పాటు ఆయన రాజకీయ తెలంగాణ ప్రస్థానంలో సంబంధించి చెప్తున్నాను. అటువంటి నాయకుడిని సొంత పార్టీలో ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి స్థానానికి ఎదుగుతాడు, ఆయన నంబర్ 1 పొజిషన్ వస్తాడు అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ న్యూనత భావంతో ఆయనను కూడా అదే రకంగా ఆయనను కూడా టార్గెట్ చేసి ఏదో రకంగా తరిపేసిండు. అయితే ఆయన ప్లేస్ లో ఇప్పుడు ఈటల రాజేందర్ పోయిండు. ఆయన తర్వాత ఇంకా నాయకులు ఎదుగుతున్నారు. మరి వాళ్ళు కూడా నా కోసం ఇట్లా చేస్తారా, నా వెనుక ఎవరు గుంతలు అవుతున్నారా అని భయంతో బహుశా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ ఏదైతే దుశ్చర్యకి పాల్గొనడేమో. అంటే ఆయనకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ళ గురించి ఒక వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఒక కన్నేసి ఉంచారంటారా? సహజం కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి తన ఒక
నాయకుడు అనే వ్యక్తి ప్రజా ఆదరణ కలిగితేనే నాయకుడు. ఒకసారి ఆదరణ కోల్పోయిన తర్వాత న్యూనత భావంకి పడిపోతే ఎదుటిన్న ప్రతి ఒక్కరిని కూడా అరే వీడు నాకన్నా పెద్ద నాయకుడు అవుతాడేమో భయంలో జీవితం గడుస్తూ ఉంటది. అట్లా రాజకీయ క్షేత్రంలో ఎక్కువ జరుగుతుంటది. కాబట్టి సహజంగానే ముఖ్యమంత్రి తన ఒక రాజకీయ పట్టు తెలంగాణ మీద కోల్పోయినందుకే తనకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుగుతున్నారు. ఆ భయానికి ఈ రకమైన ఫోన్ ట్యాపింగ్ ఒక చర్య చేసిండేమో అని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓకే క్రాంతి కిరణ్ గారు, మళ్ళీ మాట్లాడతాం. ముఖేష్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. ముఖేష్ గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు?